తిరుమల తిరుపతికి సంబంధించి వరుస అపచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తిగా వెంకన్న భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు, అపచారాలు ఈరోజు తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయి. మాంసాహారం, మద్యం, ఫోటో షూటింగ్, ఇక రకరకాలైనటువంటి మత ప్రచారాల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి విధ్వంసకాండ జరగడం, వీళ్ళ పరిపాలనకు పరాకాష్ట ఆ దేవదేవుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి భక్తులు మృత్యుపాలు కావడం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సాక్షాత్తు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈరోజు ఆయన రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు అన్ని విడుదలైన తర్వాత కూడా ఏమాత్రం నిస్సిగ్గుగా రకాలైనటువంటి కారణాలు చూపి బొంకుతూ, ఒకసారేమో అది ఫేక్ వీడియో అన్నాడు, ఒకసారేమో మార్ఫింగ్ వీడియో అన్నాడు, ఒకసారేమో దాంట్లో తప్పే ఉంది అన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక్క క్షణం కూడా అతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్ గా, టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉండడానికి అర్హత లేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు బలవంతంగా టీవీ పైన అడ్డం పెట్టుకుని తనకి బాగా ఊతున్నాడు. కాబట్టి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి ఎన్ని అపచారాలు చేసినా, ఎన్ని అనైతిక కార్యక్రమాలకు పాల్పడినా ఆయన్ని కొనసాగించాలనుకోవడం దుర్మార్గమైనటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తిని కొనసాగించడం తగదు అని చెప్పి కొంతమంది భక్తులు, మహిళలు వెళ్లి నిన్న ఆయన ఉన్నటువంటి హోటల్ ముందు ధర్నా నిర్వహిస్తే దాని మీద కేసులు పెట్టి, మహిళల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి, మహిళల మీద దాడులు చేయించి అనైతికమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకనే మహాత్మా గాంధీ ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. కాబట్టి మహాత్మా, నువ్వు పోరాడి సాధించినటువంటి స్వాతంత్రం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. ఈరోజు నువ్వు మహనీయ, నువ్వు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు పక్కదారి పడుతుంది. కాబట్టి కూటమి పాలనలో, చంద్రబాబు పరిపాలనలో ఎక్కడా కూడా రాజ్యాంగానికి విలువ లేకుండా పోయాయి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు మొదలయ్యాయి. దానికి పరాకాష్ఠగా ఈరోజు నిన్న కొంతమంది మహిళలు వెళితే ఆ మహిళల మీద దుర్మార్గంగా దాడులు చేయడం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, దానితో పాటు తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అంటే, ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం జరిగితే దానికేమో ఎక్కడ లేనటువంటి అరెస్టులు. సాక్షాత్తు ఈరోజు మీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ ఈరోజు నేరుగా డ్రగ్స్ కేసులో పాల్పడితే, డ్రగ్స్ పాజిటివ్ వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అని చెప్పి చిన్న కోడిని కోస్తే దాని మీద మర్డర్ కేసు పెడతారా? వెపన్స్ కేసు, ఆయుధాల కేసు పెడతారా? రిమాండ్కి పంపిస్తారా? అంటే మీరు ఏదైతే గతంలో మాట్లాడారో దానికి భిన్నంగా వ్యవహరించడం లేదా? తిరుమల తిరుపతికి సంబంధించి చంద్రబాబు చెప్తాడు, నా ఇల్లు చూస్తే నా ఇంట్లోనే 7 కొండలు కనపడతాయి అంటాడు, నా అంత భక్తుడు లేడంటాడు, మా ఎలవేల్పు అంటాడు. ఎక్కడన్నా ఏ రోజైతే తిరుమల తిరుపతికి సంబంధించి రాజకీయ వేదికగా మార్చుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నువ్వు లడ్డులో జంతు కొవ్వు కలిసిందని మాట్లాడావో, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దానిలో పంది కొవ్వు కలిసింది, రకరకాలైనటువంటి ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడారో, తీరా ఈరోజు సిబిఐ విచారణ జరిపి ఛార్జ్షీట్ వేస్తే దాంట్లో ఎటువంటి కొవ్వు కలపలేదని తేలిన తర్వాత మీరు స్వామి పట్ల చేసినటువంటి అపచారానికి ఈరోజు భక్తులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి, వరుస అపచారాలు జరుగుతున్నాయి. ఈరోజు అటువంటి వ్యక్తిని, ఏమాత్రం ఎథిక్స్, మారల్స్ లేనటువంటి వ్యక్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని ఈరోజు మీరు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని ఏ విధంగా కొనసాగిస్తారు? ఆయన తీరు ఏ విధంగా ఉంది? నేను మీ ఒక్కొక్కరు అంతు చూస్తానంటాడు, నా టీవీని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చూపిస్తానంటాడు, మీరు నోరెత్తితే నా టీవీ ఏం చేస్తుందో చూడంటాడు. అంటే నీ టీవీకి, నీ టీవీ 5కి భయపడేటువంటి వాళ్ళం అనుకున్నావా? కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి బలహీనులు, చంద్రబాబు నాయుడు లాంటి భయస్థుల్ని నువ్వు నీ టీవీ 5తో భయపెట్టలేవు. కానీ బిఆర్ నాయుడు గారు మమ్మల్ని భయపెట్టలేవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ ఉడత బెదిరింపులకు బదిలేటువంటి పీకి వాళ్ళం ఎవరో లేదు. నీతో ఏ రోజైనా అధికారం ఉన్నా లేకున్నా సరే నీ ఛానల్తో ముట్టుకున్నటువంటి వాళ్ళం. ఈ రోజు నీ వ్యక్తిగత విషయం వచ్చింది. ఒక మార్గదర్శిగా వ్యవహరించాల్సినటువంటి నువ్వు ఈరోజు దిక్కుమాలినటువంటి విధంగా వ్యవహరించి అనైతికంగా నీ రాసలీలలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గున్నా, బిఆర్ నాయుడికి ఏమాత్రం లజ్జ ఉన్నా చంద్రబాబు నాయుడు రాజీనామా అయినా చేయించాలి, లేదా బిఆర్ నాయుడు గౌరవంగా తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.